హైదరాబాద్ శివార్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున హృదయ విదారక ఘటన జరిగింది. వాళ్ళ అమ్మతో పాటు ఆ ఇద్దరు పిల్లలు లోకాన్ని వదిలి వెళ్ళిన తీరు అందరినీ కూడా కన్నీళ్లు పెట్టిస్తోంది. హైదరాబాద్ శివారు చర్లపల్లి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో ఈ దారుణం జరిగింది. మృతులను చెంగిచెర్లకు చెందిన విజయ, ఆమె కుమారుడు విశాల్, కుమార్తె చేతనగా పోలీసులు గుర్తించారు. వీళ్ళు ఒకే కుటుంబానికి వాళ్ళు కావడంతో మొత్తం ఆ గ్రామంలో మొత్తం కూడా విషాదం నెలకొంది. తల్లి విజయ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా సమాచారం వస్తోంది. ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఘటన జరిగినటువంటి సమయంలో మృతుల వద్ద ఎలాంటి ప్రయాణ టికెట్లు లభించలా. దీన్ని బట్టి వారు కావాలని రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తెల్లవారుజామున పట్టాలపై మృతదేహాలను గమనించినటువంటి స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చూశారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. విజయ్ పిల్లలు ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అంటే పెద్దోళ్లే, పిల్లలిద్దరూ పెద్దోళ్లే. కుమార్తె చేతన ఇంటర్ సెకండ్ ఇయర్, కుమారుడు విశాల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఈ కుటుంబం ఇంతటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్నది ఎవరికీ అంతుబట్టనటువంటి విషయంగా మారింది. కుటుంబ కలహాల, ఇతర వ్యక్తిగత సమస్యల, ఏం జరిగింది కూడా ఎవరికి తెలియట్లా. చెంగిచెర్లకు సంబంధించినటువంటి కుటుంబం అక్కడ ఎంఎంటీఎస్ డౌన్ లైన్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దారుణం జరిగింది. అంటే రైలు కింద పడి చనిపోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఎక్కడికి వచ్చారు అన్నది పోలీసులకి ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం.